హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మావోయిస్టులు అందరూ కూడా సరెండర్ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. పెద్ద నేతలతో సహా అందరూ కూడా లొంగిపోతున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. అడవంతా ఖాళీ అయిపోయింది, దండకారణం మొత్తం ఖాళీగా ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సార్, నిజంగా అందరు లొంగిపోయారా? అలాగే అటు ఆదాని కోసం 8,000 చెట్లను నరకబోతున్నారంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, మరి ఇప్పుడు అడవులో ఏం జరుగుతుంది, మావోయిస్టులు లొంగిపోతున్నారు, దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? మనకి అక్టోబర్ లో చూసుకున్నప్పుడు దాదాపు 310 మంది వరకు మావోయిస్టులు, ఇటు మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వం, తర్వాత ఆసన్న నాయకత్వంలో దాదాపు 310 పైగా మావోయిస్టులు సరెండర్ అయ్యారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 20 నెలల కాలంలో దాదాపు 2,500 మంది మావోయిస్టులు సరెండర్ అయిపోయారు. 2,000 మందికి పైన అరెస్టులు జరిగాయి. తర్వాత ఒక 500 నుంచి 700 మంది ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఓవరాల్గా తీసుకుంటే ఈ 20 నెలల్లో 5,000 మందికి పైన మావోయిస్టులు అడవులో నుంచి ఖాళీ అయిపోయారు. ఇంకా మహా అంటే ఒక 400 నుంచి 500 వరకే ఉండొచ్చు అక్కడ అనేది ఒక అంచనా. ఇప్పుడు మొన్న అంతకు ముందు రోజు కూడా దాదాపు 71 మంది మావోయిస్టులు బయటకు వచ్చేసారు. ముందుగా చెప్పుకోవాలంటే మనకు నార్త్ మాడ్, అక్కడ అబూజ్ మాడ్ అని, నార్త్ మాడ్ అని అంటారు. మామూలుగా ట్రైబల్స్ మాడ్ అని పిలుస్తారు. అబూజ్ మాడ్ అంటే, అబూజ్ అంటే అర్థం కానిది. అక్కడ మనకి ఇది అంతుపట్టని ఒక ప్రదేశం అని చెప్పి అబూజ్ మాడ్ అని పేరు పెట్టారు, కానీ లోకల్స్ అంతా మాడ్ అనే పిలుస్తారు. ఈ మాడ్లో నార్త్ మాడ్ అంటారు, సౌత్ మాడ్, నార్త్ మాడ్. ఈ నార్త్ మాడ్ నుంచి 50 మంది మావోయిస్టులు వచ్చి సరెండర్ అయిపోయారు. రాజ్మన్ మండవి, తర్వాత రాజు సలాం అనే ఇద్దరు స్పెషల్, అంటే దండకారణ్య DKSZC అంటారు, అంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు వీళ్ళిద్దరు కూడా. అంటే పెద్ద స్థాయి నాయకులే మావోయిస్టులు అని చెప్పచ్చు. వీళ్ళ ఆధ్వర్యంలో DVCM అంటే డివిజనల్ కమిటీ ఉంటుంది. డివిజనల్ కమిటీ మెంబర్స్ 5 మంది, ఏరియా కమిటీ మెంబర్స్ ఒక 10 మందికి పైన, మొత్తంగా 50 మంది సరెండర్ అయిపోయారు. ఇందులో 39 వెపన్స్ని వీళ్ళు సబ్మిట్ చేశారు. ఈ 50 మందిలో 32 మంది మహిళలు, 18 మంది మగవాళ్ళు. సో ఓవరాల్గా ఒక పెద్ద స్థాయిలో డివిజనే ఖాళీ అయిపోయిందని చెప్పచ్చు. ఏరియా కమిటీలు, డివిజను ఈ మాడ్, నార్త్ మాడ్లో ఖాళీ అయిపోయింది. ఇటు ఆ తర్వాత కాంకేర్ జిల్లా, బస్తర్ రేంజ్లో కాంకేర్ జిల్లాలో బస్తర్కి పోలీసుల దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోయారు 21 మంది. 21 మందిలో కూడా 13 మంది మహిళలు, 8 మంది మాత్రం మగవాళ్ళు. దీనికి సంబంధించి CG ఖబర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్, హిందీ యూట్యూబ్ ఛానల్, వాళ్ళు వస్తుంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళు మొత్తం వాళ్ళ అక్కడ నుంచి ఎలా వస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ మధ్యలో ఆగి ఎలా వండుకొని తింటున్నారు, ఇవన్నీ కూడా వీడియో షూట్ చేశారు. అందులో చాలా మందిని ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఇదంతా ఈ 21 మంది కూడా అక్కడ ముఖేష్ అంటే డివిజనల్ కమిటీ సెక్రటరీ ముఖేష్, ఆ అబ్బాయి కూడా ట్రైబలే, ఆ అబ్బాయి ఆధ్వర్యంలో వీళ్ళందరూ వస్తున్నారు అనమాట. సో ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ కూడా చేశారు. అబ్బాయి మొత్తం ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, మాకు ఇక్కడ మేము బతికే పరిస్థితి లేదు, పెద్ద ఎత్తున దమనకాండ నడుస్తూ ఉంది, అందుకని మేము ప్రజాజీవనంలో కలిసిపోయి మళ్ళీ ప్రజల కోసమే మేము పోరాడతాము అని చెప్తున్నాడు. అందుకనే మేము కండిషన్లు పెట్టాము. మేము పోలీస్ డిపార్ట్మెంట్లో DRG అంటారు, అక్కడ దండకారణ్య బస్తర్ ఏరియాలో ఈ DRG అనేది బలమైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అనేది బలమైన ఫోర్సు. అందులో ఎక్కువగా ఎక్స్ మావోయిస్టులు, ట్రైబల్స్లే ఈ ఫోర్స్లో ఉంటారనమాట. సో అక్కడ మహిళా వింగ్ కూడా ఉంది దాంట్లో. సో అందుకని వీళ్ళు ఇప్పుడు సరెండర్ అయినాక ఈ కండిషన్కి అయితే ముందే మేము ఒప్పుకోలేదు, మేము DRGలో చేరమని చెప్పాము. సో కాబట్టి మేము పోలీసులో చేరం కాబట్టి మేము ఏదో చిన్న చిన్న వాళ్ళు మాకు స్కిల్ డెవలప్మెంట్ అవి చేసి ఏదో వృత్తులు అవి ఇస్తారు, మేము ప్రజలతోనే మమేకం ఉంటాం, మేము ప్రజలతో కూడా వీలైనంత వరకు మాట్లాడి మా అభిప్రాయాలు చెప్పి మేము ఇలా సరెండర్ అవుతున్నాం అని చెప్పేసి వస్తున్నాము, మాకు వేరే మార్గం లేదు అనేది ఆ అబ్బాయి చెప్పాడు. సో ఇక్కడ కూడా ఏంటంటే 4 డివిజనల్ కమిటీ మెంబర్లు, 9 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా ఈ 21 మందిలో ఉన్నారనమాట. ఓకే, సో అంటే ఇక్కడ కూడా డివిజన్ అండ్ ఏరియా కమిటీలు ఖాళీ అయిపోయినట్టుగా మనకి తెలిసిపోతుంది. ఇంకా మనకు ఉండేది
అక్కడ నార్త్ బస్తర్ మాత్రమే మిగిలి ఉందని చెప్తున్నారు. ఈ నారాయణపూర్ దగ్గర కొంతవరకు ఉన్నారని చెప్తున్నారు. అంటే హిడ్మా అండ్ దేవ్జీ వీళ్ళిద్దరూ మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. సెంట్రల్ కమిటీలో కూడా గణపతి ఏమయ్యాడో ఎవరికి తెలియదు. ఆయన చనిపోయడానికి పుకార్లు వస్తున్నాయి. లేదు ఆయన అమెరికాలోనో ఫిలిప్పైన్స్లో ఉన్నాడు అంటున్నాడు. ఇంత క్రైసిస్లో ఆయన బతికి యాక్టివ్గా ఉంటే కనీసం ఒక ప్రకటన వచ్చేది. అదేమి రాలేదు కాబట్టి ఆయన బతుకుంటే యాక్టివ్గా లేకపోవచ్చు, మెంటల్గా కానీ ఫిజికల్గానే ఆయన బాగాలేకపోవచ్చు, లేదా చనిపోయి కూడా ఉండవచ్చు, చెప్పలేము. గణపతి పరిస్థితి. మిగతా వాళ్ళు కూడా ఏజ్ 60 దాటిన వాళ్ళే. ఓన్లీ హిడ్మాన్ మాత్రమే 45 అలా ఉంటుంది. దేవ్జీ కూడా ఆయన యాక్టివ్గానే ఉన్నాడు. వీళ్ళిద్దరూ మాత్రమే ప్రజెంట్ ఉన్నారు. వీళ్ళిద్దరిలో కూడా గ్రౌండ్ లెవెల్లో పోరాడగలిగిన వ్యక్తి హిడ్మా మాత్రమే. ఓకే. అయితే ఒక పక్క మావోయిస్టులు సరెండర్ అవుతా ఉండడం మొదలవగానే ఇంకో వైపు మైన్స్ కంపెనీలు రంగంలో దిగి ఆల్రెడీ కొన్ని కంపెనీలు మేము జాబ్స్ మీకు ఇస్తామని ఆఫర్ కూడా చేస్తున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ కూడా అక్కడ మొదలైపోయింది. ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్ర సంబంధించిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రంగంలో దిగేశారు. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్టుల ఇబ్బంది లేదు కాబట్టి ఆల్రెడీ రోడ్స్ అంతా కూడా మంచి రోడ్స్ వేసేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు రంగంలో దిగి వేల ఎకరాలు కొనడం మొదలుపెట్టారు. నిన్ననే ముంబై సంబంధించిన ఒక కన్సోర్టియం, ఒక రియల్ ఎస్టేట్ కన్సోర్టియం సుర్గంజ అనే ఒక ఛత్తీస్గఢ్లో సుర్గంజ ప్రాంతంలో 50,000 హెక్టార్ల ల్యాండ్ కొనిందని చెప్తున్నారు. ఈ ల్యాండ్ నుంచి వాళ్ళు ఎకో టూరిజం దీనికి వాడబోతున్నారని చెప్తున్నారు. సో ఎకో టూరిజం అండ్ రియల్ ఎస్టేట్, హోటల్స్, మైనింగ్ ఇవి పెద్ద ఎత్తున ఆల్రెడీ మొదలైపోయినాయి. అక్కడ ఏంటంటే మనకి దండకారణ్యం అనేది ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ మొత్తం బార్డర్ ఏరియాలో 92,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్కువగా గనులు, రేర్ ఖనిజాలు, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా అల్యూమినియము, బాక్సైటు, ఐరన్ ఓరు, టిన్ ఓరు, లైమ్ స్టోను, మాంగనీసు, కొరండము, గ్రాఫైటు ఇటువంటి మెటీరియల్ అంతా ఖనిజాలు ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. సో దీనికోసం ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలే రంగం దిగి ఇటు టాటా, రిలయన్స్, అదానీ, తర్వాత వేదాంత, జేఎస్డబ్ల్యూ స్టీలు, డిబియర్స్ ఇలాంటి కంపెనీలంతా కూడా అక్కడికి రంగంలో దిగి ఇప్పుడు పెద్ద ఎత్తున చెట్లు నరికివేత అనేది మొదలైంది. మొత్తంగా ఈ ఏరియాలో ఈ ఖనిజ తీయడానికి కోసం, ఈ కంపెనీల కోసం అక్కడ ఉన్న చెట్లని పెద్ద ఎత్తున నరికేసే అవకాశం ఉంది. మొత్తం 8 లక్షల చెట్లని నరికేయబోతున్నారని చెప్తున్నారు. అందులో ఆల్రెడీ 1 లాక్ చెట్లను ఇప్పటికే నరికేశారని, ఇంకొక 7 లక్షల చెట్లను కూడా నరకాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. సో ప్రభుత్వం అయితే మేము ఈ చెట్లను నరకాల్సిన పరిస్థితి, ఎందుకంటే అభివృద్ధి కోసం ఈ ఖనిజాలు చాలా విలువైనవి కాబట్టి వీటిని అభివృద్ధికి మేము ప్రైవేట్ కంపెనీలకి ఇస్తున్నాం. దానివల్ల గవర్నమెంట్కి కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. రెండోది ఏంటంటే వీళ్ళ సిఎస్ఆర్ కూడా క్లియర్గా ఆ కంపెనీలందరూ సిఎస్ఆర్ కింద ఈ అడవిలో నివసిస్తుండే ట్రైబల్ పాపులేషన్ కోసం బడులు కట్టించాలి, క్లినిక్స్ పెట్టాలి, తర్వాత వాళ్ళకి అక్కడ కోఆపరేటివ్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించి కొంత ప్రాఫిట్ను కూడా వాళ్ళకి షేర్లో ఇవ్వాలి ఆ ట్రైబల్ కోఆపరేటివ్స్ అనేది ఒక డిమాండ్. అట్లాగే ఉద్యోగాలు కూడా, అంటే ఇటు హోమ్ గార్డ్స్ కావచ్చు, లేకపోతే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, అట్లాగే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో కొంత చదువుకొని 5వ క్లాస్ దాటి చదువుకొని ఉంటే వాళ్ళకి డ్రైవర్లుగా వాళ్ళని ట్రైన్ చేయడం కావచ్చు, ఇటు ఎవరి స్కిల్ను బట్టి వాళ్ళకి ఇచ్చేయడం. అట్లాగే విమెన్ అయితే వాళ్ళని పక్కనున్న టౌన్స్లో టైలరింగ్ లేకపోతే బ్రిటిష్ కోర్సులు ఇలాంటివి చేయాలి. పోలీస్ ఫోర్సులో ఎవరైనా చేరుతా ఉంటే పోలీస్ ఫోర్సులో కూడా వాళ్ళని చేర్చుకోవాలి. ఇలాంటి ఒక స్కీమ్తో వెళ్తున్నాము. ఖచ్చితంగా ట్రైబల్స్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అట్లాగే సరెండర్ అయిన వాళ్ళంతా మల్లోదులు కావచ్చు, ఆసన కావచ్చు, వీళ్ళు మేము ఎక్కడికి పోవట్లేదు, ఇక్కడే ఉండి ఇవన్నీ కరెక్ట్గా ప్రజలకు అందుతున్నాయా లేదన్నది చూస్తాము. అట్లాగే ప్రజా సంఘాలు, కొన్ని ప్రజా సంఘాల మీద నిషేధం ఉంది, దాన్ని కూడా మేము ఎత్తివేయాలని డిమాండ్ పెట్టాం. ఆ డిమాండ్కి ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని చెప్తున్నారు. ఇదంతా జరిగితే మాత్రం ఆదివాసులకి కొంత బెటర్ లైఫ్ అనేది దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ముఖేష్ డివిజనల్ కమిటీ సెక్రటరీ ఏం చెప్తున్నాడంటే, అంటే మా వల్ల కొంత హెల్ప్ బిగినింగ్లో జరిగింది ట్రైబల్స్ మీద ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్ల దోపిడీ అనేది బలంగా ఉంది, దాన్ని మేము అరికట్టగలిగాము కొంతవరకు. కానీ ఆ తర్వాత విపరీతమైన నిర్బంధం వచ్చేసరికి
మళ్ళీ మొదటిగా వచ్చింది. ఇంకా దారుణంగా పోలీసులు లేకపోతే పారామిలిటరీ గ్రామాలని తగలబెట్టడం ఇవన్నీ జరిగింది. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. మా వల్ల ఎక్కువ నష్టమే జరుగుతూ ఉందనేది మేము గ్రహించాము. సో ప్రజలు కూడా మీరు లేకపోతే మంచిదన్నా, మాకు ఇంత ఘోరం ఉండేది కాదా అన్న పరిస్థితి అక్కడ నిర్బంధం తీసుకొచ్చారు అనేది చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు మనకి ఇష్టమున్నా లేకపోయినా ఇండియా వైజ్ లేదా ప్రపంచవ్యాప్తంగా ఒక డెవలప్మెంట్ మోడల్ అయితే ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే కార్పొరేట్ కంపెనీస్ కంట్రోల్లోనే మొత్తం వనరులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్ళ డెవలప్మెంట్లో భాగంగా మిగతా ప్రజలకు కూడా ఉద్యోగాలు రావడం, లైవ్లీహుడ్లు దొరకడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న ప్రపంచ సామ్రాజ్యవాదానికి పేదరికం ఉండకూడదు. పేదవాళ్ళు ఉంటే కన్జ్యూమర్స్గా మారలేరు. ఇవాళ ప్రొడక్షన్ సెంట్రిక్ ఎకనామీ కాకుండా కన్జ్యూమర్ సెంట్రిక్ ఎకనామీ ఉంది. కన్జ్యూమర్స్ ఉంటేనే ఇవాళ ఈ పెద్ద కంపెనీలు సర్వైవ్ అవుతాయి. కాబట్టి కన్జ్యూమర్లు తయారు చేయాలంటే మినిమం పేదరికం అనేది పోవాలి. కాబట్టి ప్రజలందరి చేతులు ఎంతో కొంత లైవ్లీహుడ్లు డబ్బులు ఉంటేనే అవి మనగలుగుతాయి. కాబట్టి ఇదే మోడల్లో ట్రైబల్స్ కూడా వచ్చేయాల్సింది. వేరే అన్ని రకాల సమూహాలు వచ్చేసారు. ఇప్పుడు మిగిలింది ట్రైబల్స్ లో కూడా నేను చాలాసార్లు చెప్పినట్టుగా ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు, PVTG అని. ఈ ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఒక 50 రకాల ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా దీంట్లోకి వచ్చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ జనరేషన్కి ఎడ్యుకేషన్ దొరకడం, వాళ్ళకి రిజర్వేషన్లు అందడం, రెండోది ఈ డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళకి కూడా జాబ్స్ కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ దొరకడం అనేది అనివార్యంగా డెవలప్మెంట్ మోడల్లో వాళ్ళు కూడా ఇంక్లూజివ్ గ్రోత్లకి వచ్చేస్తారు. మేబీ దీనికి ఇంకొక తరం పట్టే అవకాశం అయితే ఉంది. ఇది అనివార్యమైన దీన్ని ఏ మావోయిస్ట్ కూడా అడ్డుకునే పరిస్థితి వాళ్ళు లేదు. మావోయిస్టులను సపోర్ట్ చేసేవాళ్ళు, అక్కడ సాయుధ పోరాటం కొనసాగాలని ఇక్కడ నుంచి డిమాండ్ చేసేవాళ్ళు కూడా వీళ్ళు వెళ్ళి ఆపే పరిస్థితి కూడా లేదు. అక్కడ ప్రజలు అంతా కూడా డెవలప్మెంట్లో భాగంగా మమ్మల్ని కూడా భాగం చేయండి అనే డిమాండ్లే మనకు కనబడుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో చూసినప్పుడు కూడా మనకు చూస్తే అదే కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.